ఓం నమ శివాయ. ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం జూన్ 24వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వ్యక్తులకి చూస్తే మధ్యాహ్నం 1 గంట తర్వాత జరిగేది తెలిస్తే మీరు షాక్ అవుతారు. అయితే మధ్యాహ్నం 1 గంట తర్వాత ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క లైఫ్లో ఏం జరుగుతుంది, ఎటువంటి సంఘటన ఎదురు కాబోతుంది, లేదా ఎటువంటి వార్త, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా కనిపిస్తున్నాయి, ఎటువంటి అనుకూలతలు ఎటువంటి ప్రతికూలతలు ఉన్నాయి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి కన్యా రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవారాధన చేయాలి, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇది వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ వీడియో అనేది మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక ఈ వీడియోను కూడా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా అనేది అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరికి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక, కన్యా రాశి వారు అలంకార ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించడం కోసం అందంగా అలంకరించుకుంటారు. ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. అలాగే తెలివితేటలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజ్గా తీసుకుంటారు. జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి అనేక విజయాలను సాధిస్తారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. అలాగే చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన కూడా చేస్తారు. అలాగే విద్యపై ఆసక్తి అధికంగా ఉంటుంది. వీరి యొక్క జీవిత గమనం బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం కూడా ఈ కన్యా రాశి వ్యక్తులకు ఉంటుంది, మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. వ్యవహరించే స్వభావం కూడా ఈ కన్యా రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. కన్యా రాశి వారిని ప్రేమించేవారు కూడా అధిక సంఖ్యలో ఉంటారు. సాంప్రదాయబద్ధమైనటువంటి వీరి ఆలోచనల పట్ల, విశాలమైన వీరి యొక్క భావాల పట్ల పలువురు ఆకర్షితులవుతారు. వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ జరిగిపోదు అని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా 2027వ సంవత్సరం జూన్ 24వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వ్యక్తులకు చూసుకున్నట్లయితే ఒక అంశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఈ అవకాశం కోసం చాలా రోజులుగా మీరు కలలు కన్నారు, పడిపోయారు. అటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. కెరియర్కు సంబంధించినటువంటి అవకాశం కానీ, లేదా ఒక వ్యాపార అవకాశం కావచ్చు, ఉద్యోగ అవకాశం కావచ్చు. అంటే ఏ ఆదాయ మార్గంలో అయితే మీరు డబ్బు సంపాదించాలి అని అనుకుంటున్నారు, దానికి సంబంధించినటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 1 గంట తర్వాత ఊహించని ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన ద్వారా మీరు ఖచ్చితంగా షాక్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే చాలా కాలం నుండి మీరు వ్యక్తులనే చాలా నమ్ముతూ ఉంటారు. అటువంటి సంఘటన జరుగుతుంది. మీరు కలలు కూడా ఊహించని అటువంటి సంఘటన అయితే నిజంగా మీకు తెలుస్తుంది. ఆ నిజం విని మీరు షాక్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగిలిన విషయాలు కన్యా రాశి వ్యక్తులకు కృంగిపోయినట్లయితే గనక మీ మధ్య ఉన్నటువంటి విభేదాలను ఖచ్చితంగా పరిష్కరించుకోగలుగుతారు. అలాగే మీ యొక్క కన్యా రాశి వారు ఎవరైతే
చాలా రోజులుగా బంధాలను కలుసుకోవాలని కానీ లేదా స్నేహితులను కలుసుకోవాలని కానీ వారిని కలుసుకునే పరిస్థితులు అనుకూలించడం లేదని కానీ బాధపడుతున్నట్లయితే అనుకోకుండా వారే మీ దగ్గరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా అనుకూల ఫలితాలు మిశ్రమంగా ఈరోజు మీకు కనబడుతున్నాయి. కానీ ముఖ్యంగా మధ్యాహ్నం 1 గంట తర్వాత మాత్రం ఒక షాకింగ్ న్యూస్ మీకు తెలుస్తుంది. మీకు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తుల నుండి ఒక నిజాన్ని మీరు తెలుసుకుంటారు. ఈ నిజం తెలుసుకొని మీరు ఖచ్చితంగా షాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే కన్యా రాశి వారు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసాను పఠించాలి. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలను చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుసరిస్తే గనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. అవును, దానం చేయడం వల్ల తద్వారా అద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోండి.